కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది. పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లెలో అరటి తోటను పరిశీలించారు. అనంతరం మద్దతు ధర లేక నష్టపోతున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విన్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసాగా రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసే సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే 7,500, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి మరో 2,000 రూపాయలు, క్రమం తప్పకుండా 5,500 పంట కోసే సమయంలో, క్రమం తప్పకుండా 13,500 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవాన్ని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళీ 20,000 ఇవ్వాల. ఈ రెండేళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తాడు.